మీకు చదువు చెప్పిన సార్ మీకు గుర్తున్నారా? నాకైతే గుర్తున్నారు. నేను ఎంతవరకు చదువుకున్నాను ఏంటి అదంతా చెప్పాను, కానీ ఇప్పుడు ఈ వీడియోలో చదువుకున్నంత వరకు అయితే నాకైతే తెలిసిన సార్లు అయితే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడింది లేదు. స్కూల్ అయిపోయాక ఇంకా ఇప్పటిదాకైతే ఫోన్ చేయలేదు. సో ఇంకా మా వారి విషయానికి వస్తే, మా వారు సార్ అని తెలుసు కదా మీకు, ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చెప్తున్నాను, లెక్చరర్ ఇంటర్ కాలేజ్లో. ఇంకా మా వారి పాత బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఫోన్ చేసి మాట్లాడతారు. సార్ ఎలా ఉన్నారు ఏంటి సార్ అది ఇది అని. అరే అనిపిస్తుంది, అరే సార్ అంటే భయం ఉండాలి కదా, నాకైతే భయమే సార్ అంటే. మరి వీళ్ళకి ఏంటి భయం లేదు, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడతారు, లేకపోతే అన్న అన్న అంటారు, సార్ అన్నారు, అన్న అన్న అంటూ మాట్లాడతారు. ఇదేంట్రా బాబు అనుకుంటాను. ఫస్ట్లో షాక్ అయ్యాను, తర్వాత నాకు మెల్లమెల్లగా అలవాటైంది. ఇంకా ఈ వీడియోకి నేను చెప్పే మాటలకి సంబంధం లేదనుకుంటారేమో. మా వారికి అయితే ఇవాళ సర్ప్రైజ్ ఉంది. సో మా వారికి ఏమాత్రం ఇష్టం లేని రవ్వ లడ్డు, ఇష్టమైన పన్నీర్, అంటే ఇష్టం అంటే కాదు కానీ తింటారు పన్నీర్. సో పన్నీర్ని ఇలా స్నాక్ లాగా చేద్దాం అనుకున్నాను. ఇంకా రవ్వ లడ్డు అంటే స్వీట్స్ ఇష్టం ఉండవు మా వారికి. ఇంక ఇంట్లో స్వీట్స్ ఏం లేవు, అండ్ చేయాలి అంటే ఇది ఒకటి తొందరగా అయిపోద్ది. అంతలో మా వారు బయటికి వెళ్ళారు కాబట్టి వచ్చేలోపు చేసేయాలి అనుకున్నాను. సక్సెస్ఫుల్గా వచ్చేలోపు చేసేసాను. అండ్ ఎందుకు ఇది అంటే, మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మా వారి ఎంపీసీ బ్యాచ్లో సెకండ్ ఇయర్ పిల్లలు ఇద్దరు మంచిగా అందరూ పాస్ అయ్యారు. కాకపోతే సెకండ్ ఇయర్లో ఇద్దరు స్టేట్ సెకండ్ థర్డ్ ర్యాంక్లో అలా పాస్ అయ్యారన్నమాట. సో వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కలెక్టర్ గారు ఇలా మీకు కంగ్రాట్స్ చెప్తారంట అంటే వాళ్ళు వెళ్ళారు, మంచిగా కంగ్రాచులేషన్స్ అవన్నీ తీసుకొని వచ్చారన్నమాట. కానీ మరి మా వారికి, సో ఎంత కష్టపడ్డా ఇంట్లో వాళ్ళ కోసమే కదా, అందుకనే మా వారికి చిన్న సర్ప్రైజ్ అన్నమాట. సో నా సర్ప్రైజ్లో చిన్నది షాల్వ కావాలి. షాల్వా అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి తెచ్చుకునే అంత లేదు ఇక్కడ. అందుకనే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా బర్త్డేస్కి షాల్ వేసుకుంటారంట, స్కూల్ పిల్లలు. ఇది ఎప్పుడో మా వారు నాతో చెప్పగా నేను విన్నాను, అండ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది. సరే దానికైతే పెద్ద ప్లానే చేశాను, అదంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. సో నిన్న ఒక ఊరికి క్యాంపెయినింగ్కి వెళ్ళారన్నమాట. సో అదే ఊరు అమ్మాయి టాప్ వచ్చింది, అదేనండి స్టేట్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో అలా వచ్చేసింది అనమాట. సో ఆ ఊరు వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, సర్పంచ్ వాళ్ళు అందరు కలిసి ఇంకా మా వారికి షాల్ వేసి సన్మానం చేశారంట. కుదిరితే వాళ్ళ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తాను, టాప్ వచ్చిన వాళ్ళవి చూడండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన షార్ట్స్ని.